Welcome to Codex. We are going to discuss on very low level to DevOps. DevOps series లో డే 1 సెషన్. ఈ సెషన్లో we will discuss అసలు DevOps అంటే ఏంటి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సింపుల్. మన సెషన్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ తోటి కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవ్ ఆప్స్. ఈ డెవాప్స్ అనేది ఒక 5 years నుంచి చాలా అంటే చాలా వినపడుతుంది బయట. ఓకే. ఏంటి అసలు ఈ డెవాప్స్ అంటే మన రియల్ టైం సినారియోలోకి వద్దాం. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి. ఓకే. సో దిస్ ఇస్ అ రెస్టారెంట్. సో సమ్ బిగ్ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్లో ఏమైంది? సో ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ నౌ పాపులర్ రెస్టారెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే మనం రెస్టారెంట్లోకి వెళ్ళంగానే బిఫోర్ దాట్ ఒక పర్సన్ ఉండే. ఓకే. ఆయన ఏమని చెప్తున్నాడు? సో మీరు ఫుడ్ కోసం మీకు టేబుల్ రావటానికి కోసం మీరు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 hours అని చెప్తున్నాడు. అంటే ఈ 2 hours ఐదర్ మనం వెయిట్ చేయాలి వెయిటింగ్ రూమ్లో, లేదు అని అంటే సో దెన్ మనకి ఏదైనా వేరే వర్క్ ఉందంటే సో దెన్ వీ హ్యావ్ టు మనం ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని రండి, సో మీకు టేబుల్ అసైన్ చేస్తాను అని చెప్తున్నాడు. సో ఫస్ట్ పర్సన్. ఓకే. ఫస్ట్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 2 hours నాకు ఒక టేబుల్ వచ్చింది. ఓకే. నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను. ఓకే. సో వీఆర్ అరౌండ్ 6 members నో. సో 6 members కూర్చున్నాము. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? నా టేబుల్ దగ్గరికి ఒక వెయిటర్ వస్తున్నాడు. సో ఈయన డ్యూటీ ఏంటి? వెయిటర్స్ డ్యూటీ ఈయన వచ్చేసి నా దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నాడు. సార్ మీకు ఏం కావాలి అని చెప్పేసి. సో మేము ఆర్డర్ ఇచ్చాం. సో ఫేమస్ ఏంటి అంటే మటన్ బిర్యానీ విత్ దాల్చా అని చెప్పేసి మేము ఒక ఆర్డర్ ఇచ్చాం. ఆర్డర్ ఇవ్వగానే తిని ఏం చేస్తున్నాడు? సో ఆల్రెడీ ఒక షెఫ్ ప్రిపేర్ చేసిన ఫుడ్ని, లేదు అని అంటే వేరే ఐటమ్స్ ఏదైనా షెఫ్ ప్రిపేర్ చేయాల్సిన ఫుడ్ని సో దీని ఇక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళి సో దిస్ ఇస్ ద ఆర్డర్ అని చెప్పేసి అక్కడ ఆర్డర్ని ఇచ్చి సో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని మళ్ళీ నా టేబుల్ దగ్గరకు వచ్చి సర్వ్ చేస్తున్నాడు. మళ్ళీ నేను తినటం అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? సో క్యాష్ కౌంటర్ అంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి సో ఈ పలానా 10 నెంబర్ టేబుల్ ఆర్ 20 నెంబర్ టేబుల్లో సో ఇవి ఆర్డర్ చేశారు, వాళ్ళ బిల్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ ఇదే పర్సన్ ఇక్కడికి వెళ్ళి బిల్ తీసుకొని, లేదంటే ఇంకొక పర్సన్ ఉండొచ్చు, మైట్ బి ఇదే బిగ్ రెస్టారెంట్ కాబట్టి ఇంకో పర్సన్ సో ఆ బిల్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకే. సో ఇంకొక పర్సన్ ఏం చేస్తున్నాడు? మన సీటింగ్ అలొకేషన్ అంట. ఈ పర్సన్ మన సీటింగ్ అలొకేషన్ చేస్తున్నాడు. ఇంకో పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్లో పోతే సో కార్ పార్కింగ్ ఎక్కడ చేయాలి, సో దాని డీటెయిల్స్ ఏంటి, లేకపోతే వ్యాలెట్ కార్ పార్కింగ్ ఇంకొకటి అని ఇంకొక పర్సన్ చూస్తున్నాడు. 1 2 3 4 5. సో ఇక్కడ ఏమైంది? 5 different పీపుల్ వర్క్ చేస్తున్నారు. సో వీడేంటి కిచెన్లో వీళ్ళ డ్యూటీ ఏంటి? సో హీస్ ఏ మేకింగ్ పర్సన్. అంటే మన ఫుడ్ని మేక్ చేస్తున్నాడు. నేను డెవలపర్ అన్న తినని ఇన్ జనరల్ టర్మ్స్ ఆఫ్ ఐటీ మనం ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటప్పుడు సో డెవలపర్ ఏం చేస్తాడు? డెవలప్ చేస్తాడు. సో రెస్టారెంట్లో ఈ షెఫ్ వచ్చేసి మన ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాడు. సో దెన్ ఐ యూస్ టు కాల్ హిమ్ యాజ్ ఎ డెవలపర్. నేను తినని డెవలపర్ అంటున్నాను. సో ఇక్కడ ఏంటి? వెయిటర్ 1 person, కౌంటర్ 1 more person, బయట రిసెప్షనిస్ట్ 1 more person, సెక్యూరిటీ 1 more person. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆపరేషన్స్ అంటే సో తిన డ్యూటీ వచ్చేసి సో సార్ మీరు ఇక్కడ కార్ పార్క్ చేసుకోండి, లేదంటే వ్యాలెట్ కార్ పార్కింగ్ అంటే మేమే పార్క్ చేసిస్తాము, సో దెన్ యూ టేక్ దిస్ కార్డ్ అని చెప్పేసి ఇస్తున్నాడు. తినే డ్యూటీ ఏం చేస్తున్నాడు? సో తినొచ్చేసి మీరు 2 hours 3 hours 1 hour ఇంత టైం వరకు మీరు రండి, లేదంటే యూ హ్యావ్ టు వెయిట్ మా లాంజ్లో వెయిట్ చేయండి అని చెప్తున్నాడు. సో వీళ్ళ డ్యూటీ ఏంటి? సో మీరు ఏదైతే ఫుడ్ ప్రిపేర్ తిన్నారో వీటికి బిల్ వేసి తినేస్తున్నాడు. సో వెయిటర్స్ డ్యూటీ ఏంటి? సో వీడు ఆ, మొత్తం మన కిచెన్లోకి వెళ్తున్నాడు, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తున్నాడు, మనకి సర్వ్ చేస్తున్నాడు. సో తినే డ్యూటీ. వీళ్ళందరినీ మనం ఆపరేషన్స్ టీమ్ అంటాము. సో బికాస్ నేను క్లయింట్ నాకి వీళ్ళందరూ సర్వ్ చేశారు. సో వీ డెవలపర్. సో ఈ డెవలపర్ ఈ ఆపరేషన్స్ని
ఒక ప్రాసెస్లో రన్ చేపిస్తున్నాం చూడండి. దిస్ వీ కాల్డ్ ఇట్ యాజ్ డెవ్ యాప్స్. ఓకే, దిస్ వి కాల్ డెవాప్స్. ఇక్కడ ఏంటి, మల్టిపుల్ టూల్స్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది ఒక టెక్నాలజీ కాదు. సో డెవలపర్ మైట్ బి యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ టు డెవలప్ హిజ్ అప్లికేషన్. సో ఇక్కడ వెయిటర్ ఒక టూల్ యూజ్ చేస్తున్నాడు, పార్కింగ్ కోసం ఒక టూల్ యూజ్ చేస్తున్నారు, మన రిసెప్షన్ ఒక టూల్ యూజ్ చేస్తున్నారు, బిల్లింగ్ ఇంకొక టూల్ యూజ్ చేస్తున్నారు. సో డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ టుగెదర్ యాజ్ ఎ డెవాప్స్. సో బిఫోర్ టైమ్స్లో ఎలా ఉండేది అంటే, మనం ఒక 20 years బిఫోర్ ఎలా ఉండేది. సో మనమే బిల్ ఇచ్చేసి మన దగ్గరికి ఫుడ్ తీసుకొచ్చి, అంటే సెల్ఫ్ సర్వీస్ అనే మోడల్ ఉండేది. సెల్ఫ్ సర్వీస్ అనే మోడల్లో ఈ రెస్టారెంట్, సో దెన్ కస్టమర్స్ అంటే క్లయింట్స్, దే యూస్ టు అన్కంఫర్టబుల్. మనమే పోయి తెచ్చుకోవాలి, నేను ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నాను, నేను ఎందుకు వెళ్ళాలి. సో దాట్ ఈస్ లైక్ కంప్లీట్లీ చేంజ్డ్. ఎలాగైతే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఈ రెస్టారెంట్స్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ, లేకపోతే ఒక అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారో, అలాగే ఐటీలో కూడా సో డిపెండ్ ఆన్ టు ద కస్టమర్స్ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, నేను బస్ స్టాండ్కి వెళ్ళి నా బస్ టికెట్ బుక్ చేసుకోవద్దు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై 15 minutes ఆఫ్ టైం. రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ సర్టెన్ టైం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేట్ అన్న దానికోసమే మనం యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కదా. అలాగనే ఈ యాప్స్ని ఎంత ఫాస్టర్గా డెలివరీ చేయొచ్చు, ఎర్రర్లెస్ ఎలా చేయొచ్చు, రిపాజిటరీ ఎలా చేయొచ్చు, ఇవంతా ఒక్కొక్క టూల్ ఉంటుందండి ఇక్కడ. సో దెన్ వీ యూస్ టు లర్న్ దోస్ టూల్స్ వెరీ షార్టర్ వే అండ్ దెన్ ఆన్ హయ్యర్ లెవెల్. మనం చిన్నగా, అంటే మన సింపుల్, మన డైలీ జర్నీలో నేను పొద్దున్న లేవగానే ఏం చేస్తున్నాను, నైట్ పడుకునే ముందు వరకు ఏం చేస్తున్నాను, దీంట్లో నేను డెవాప్స్ని ఇంక్లూడ్ చేయొచ్చా. సో నా అలా మనము ఈ డెవాప్స్ కోర్స్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా తొందరగా నేర్చుకునే స్కోప్ మీకు కనపడుతుందని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్. ఇది నాకు హెల్ప్ అవుతుంది. సో టు generate more videos like this. Thank you guys.